హలో ఫ్రెండ్స్, ఈరోజు అనగా జనవరి 13, 2025 మహాకుంభమేళ జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. ఇది ఈ రోజు నుంచి అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 తారీఖు వరకు ఈ కుంభమేళ జరుగుతుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వస్తారు. అఘోరాలు పెద్ద ఎత్తున వస్తారు, అందరికీ తెలిసిన విషయమే. వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధులు, సంతులు, యోగులు వీళ్ళంతా ఇక్కడికి వస్తారు. అసలు కుంభమేళ అంటే ఏమిటి? కుంభమేళ ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడెక్కడ జరుగుతుంది? దీని ప్రత్యేకత ఏంటి? ఇలాంటి విషయాలన్నీ నేను ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్టయితే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్దాము. కుంభము అనగా కుండ లేదా కలశము, మేళ అనగా జాతర లేదా అంగడి లేదా ఎక్కువ జనాలు ఎక్కడైతే గ్యాదర్ అవుతారో ఆ స్థలాన్ని మనము మేళలాగా పరిగణిస్తాము. హిందూ పురాణాల ప్రకారము దేవతలు, రాక్షసులు అమృతం కోసము క్షీరసాగరాన్ని మదిస్తుండగా కొన్ని వస్తువులు బయటపడతాయి. అందులో కామధేనువు, కల్పవృక్షము, అక్షయపాత్ర, ఐరావతం ఇలా డిఫరెంట్ వస్తువులు అందులో నుంచి వస్తుంటాయి. అందులో భాగంగా కాలకూట విషం ఒకటి వస్తుంది ఫైనల్గా. దాని తర్వాత మనకు అమృతం వస్తుంది. ఆ కాలకూట విషయాన్ని స్వీకరించడానికి ఎవరు ముందుకు రారు. అక్కడ దేవతలు ముందుకు రారు, ఇటు రాక్షసులు ముందుకు రారు. అప్పుడు పరమశివుడు వచ్చి ఆ కాలకూట విషయాన్ని స్వీకరిస్తాడు. ఆ తర్వాత అమృత కలశం వస్తుంది. ఆ అమృత కలశాన్ని ఇటు దేవతలు అటు రాక్షసులు వాళ్ళులాగా వీళ్ళులాగా ఇలా లాగుతూ ఉంటే ఆ అమృత కలశం ఒలికి ఒక 4 చుక్కలు కొన్ని ప్లేసులలో పడ్డాయి. ఆ ప్లేసుల్లోనే మనకు కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతాలే ప్రయాగ్, ఉజ్జయిన్, నాసిక్ మరియు హరిద్వార్. ఈ 4 ప్రాంతాల్లో 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతూ ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి జరగదు, ఒక్కొక్క ప్లేసులో ఒక్కొక్క టైం జరుగుతుంది. వీటికి డేట్స్ని సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి కక్షల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇప్పుడు మనకు 2025లో ప్రయాగ్లో జరుగుతుంది, 2027లో నాసిక్లో జరుగుతుంది, 2028లో ఉజ్జయిన్లో జరుగుతుంది, 2033లో హరిద్వార్లో గంగానది దగ్గర, నాసిక్లో గోదావరి దగ్గర, ఉజ్జయినిలో క్షిప్రనది దగ్గర. ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళ గంగా, యమున, సరస్వతి కలయిక ఏడైతే జరుగుతుందో అదే ప్రయాగు ఆ ప్రాంతంలో జరుగుతుంది. ఇది మహాకుంభమేళ అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒకసారి మనం ఇప్పుడు ఈ కుంభమేళ చూసామంటే ఇంకా మనం నెక్స్ట్ కుంభమేళ చూడడానికి మనకు అవకాశం లేదు. కుంభమేళాలు 4 రకాలు జరుగుతాయి. మాఘ కుంభమేళ, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ మరియు మహాకుంభమేళ. ఇప్పుడు జరుగుతుంది మహాకుంభమేళ. మాఘమేళ అనేది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అర్ధ కుంభమేళ అనేది 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళ అనేది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మహాకుంభమేళ అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇప్పుడు జరుగుతుంది మహాకుంభమేళ. అసలు కుంభమేళ ప్రత్యేకత ఏంటి? అసలు మీకు స్టార్టింగ్లో అమృత కలశం గురించి చెప్పాను కదా. సో ఎక్కడైతే అమృత బిందువులు పడ్డాయో అక్కడనే ఈ కుంభమేళాలు జరుగుతాయని చెప్పాను కదా. ఆ అమృత బిందువులు పడడం వల్ల ఆ నదులలో ఆ నీటికి ఒక ప్రత్యేకమైన శక్తి వచ్చింది. ఆ నీటికి మన ఆయుష్ను సంపూర్ణ ఆయుష్గా మార్చే శక్తి వచ్చింది. అదేవిధంగా మనకేవైతే రోగాలు ఉన్నాయో ఆ రోగాలను నయం చేసే శక్తి ఆ నీటికి వచ్చిందనమాట. దాంతోపాటు మనము ఇన్ని రోజులుగా ఏవైతే పాపాలు చేశామో ఆ నీటిలో మునగడం వల్ల ఆ పాపాలు హరించుకుపోయి స్వర్గప్రాప్తి లభించే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అఘోరాలు స్నానం చేసిన తర్వాతనే మనము స్నానం చేస్తే ఈ ఫలితం అనేది దక్కుతుంది. ఎందుకంటే గతములో అంటే ఎప్పుడైతే స్టార్టింగ్లో ఈ కుంభమేళాలు ప్రారంభమయ్యాయో అప్పుడు ఆ కుంభమేళాల సమయంలో ఈ అఘోరాలను ఆ నదిలో మునిగేందుకు నిరాకరించారంట. కారణం ఏంటంటే ఈ అఘోరాల శరీరాలకు
చితాభస్మం ఉంటుంది. అంటే ఈ శవాలను కాల్చిన బూడిది వాళ్ళ శరీరాలకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ నదిలో మునిగితే ఆ నదీ జలాలు కలుషితమవుతాయని వాళ్ళను నిరాకరించారట. మీరన్న మాటే నిజమైతే మేము మరోసారి ఈ నదులలో మునగము. కాకపోతే మేము స్నానం చేసే కంటే ముందు నీటిని పరీక్షించండి. మేము స్నానం చేసిన తర్వాత నీటిని పరీక్షించండి. ఒకవేళ శుద్ధిలో ఏమైనా తేడా ఉంటే మేము జీవితంలో మళ్ళీ ఈ నదులలో మేము స్నానం చేయమని చెప్పేసి సాధువులు అన్నారట. అఘోర సాధువులు స్నానం చేయకముందు నీటిని పరీక్షించారట. 40% మాత్రమే శుద్ధిగా ఉన్నాయట నీళ్ళు. అఘోర సాధువులు స్నానం చేసిన తర్వాత నీటిని పరీక్షిస్తే 90% శుద్ధి అయినాయట నీళ్ళు. ఇప్పుడు అర్థమైంది కదా అఘోరా సాధువుల యొక్క శక్తి ఏంటో. సో అఘోరా సాధువులు అంటే మామూలు వ్యక్తులు కారు. వాళ్ళు మన ముందు కనబడుతున్న పరమశివుడి స్వరూపాలు. సో ఇది ఫ్రెండ్స్ కుంభమేళాకు సంబంధించి షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇట్లా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.